హై వ్యూస్ ఆల్మోస్ట్ అంతా ఛాంపియన్స్ ట్రోఫీ చూస్తూ బాగా బిజీగా ఉంటారు. బట్ బౌలింగ్ మనది కాబట్టి పర్లా ఈ వీడియో చూస్తారు. వాస్తవం నేను నైట్ చేశాను. ఏమైందంటే వీడియో డిలీట్ అయ్యింది. మార్నింగ్ నుంచి ఏదో వర్క్స్లో ఉన్నాడు సార్. డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. గతంలో మహేష్ బాబుకు సంబంధించి చాలాసార్లు నేను మాట్లాడాను. ఏమని? పాన్ బహార్ యాడ్ అతను చేయటం కరెక్ట్ కాదు. బ్లైండ్గా కొంతమంది మహేష్ బాబుని ఏమైనా సపోర్ట్ చేశారంటే, మహేష్ బాబు కాకపోతే ఎవరొకడు చేస్తాడు, తినేవాడు ఎటు తింటాడు. మహేష్ బాబు చేయటం వల్ల తినేవాడు ఎవడో ఉండడు, మహేష్ బాబు చేయనంత మాత్రాన తినకుండా ఎవడో ఉండడు. వాడి యాడ్ ఎవడోడికి ఇస్తాడు, చేపిస్తాడు. మహేష్ బాబుకి ఇవ్వటం ద్వారా ఆ డబ్బులతో ఆయన బయట మంచి పనులు చేస్తాడని చెప్పేసి మీరు చాలామంది అన్నప్పుడు నేను చెప్పాను. మహేష్ బాబు మంచివాడే, నో డౌట్. బయట చాలామందికి సర్వీస్ ఇస్తాడు, నో డౌట్. కానీ అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఆయనకు వచ్చే ప్రాఫిట్స్లో 2%తో పాటు ఇంకొంత యాడ్ చేసి చేస్తున్నాడు, మంచిదే. బట్ రిమైనింగ్ మొత్తం దాన ధర్మాలు చేస్తున్నాడు అన్నట్టుగా మీరు అనుకుంటూ ఉండటం కరెక్ట్ కాదు. ఆయన చాలా కమర్షియల్, బట్ వెన్ కంపేర్ టు రిమైనింగ్ చాలా మంచివాడే. బట్ ఆ కమర్షియల్ వేలో డబ్బు ఎలా వచ్చింది సరే ఆయన వదలడు. చివరికి సీరియల్స్ కూడా యాడ్స్ ఇచ్చాడండి. ఆయన స్థాయి ఏంటి, సీరియల్ కూడా యాడ్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సో విషయం ఏంటి ఇప్పుడు? ఆయన పాన్ మసాలా యాడ్ ఇచ్చాడు కదా, ఆ మూటిని తప్పబట్టాను కదా. బట్ ఆయన తప్పించుకున్నాడు. అజయ్ దేవ్గన్, షారూక్ ఖాన్ అండ్ టైగర్ ష్రాఫ్ దొరికేశారు. ఇదే టైగర్ ష్రాఫ్ పాన్ బహార్ యాడ్ మహేష్ బాబుతో కల్పించాడు. ఇదే టైగర్ ష్రాఫ్ ఇప్పుడు విమల్ ఇలాచి, విమల్ కేసర పలుకులు అంటూ అంటే దాన్ మే హై కేసరి కా దమ్. కేసరి అంటే ఏంటి? కుంకుమ పువ్వు. గింజలను కుంకుమ పువ్వు బలం ఉందంట. కుంకుమ పువ్వు గ్రామం వచ్చేంత 3 లక్షల పైన. మన ఇళ్లలో ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఫేషియల్ ట్రీట్మెంట్లు అన్నప్పుడు కుంకుమ పువ్వు వాడుతూ ఉంటారు. అది మైన్యూట్ వెయిట్ ఉంటుంది, అంటే మిల్లీగ్రాముల్లో వెయిట్. అదే వందల్లో వేలలో ఉంటుంది. 1 గ్రామ్ అంటే ఎంత? ఇంకా మీరు కౌంట్ చేసుకోండి, లక్షల్లో. అటువంటిది వీళ్ళు ఈ విమల్ అంటూ, ఇలాచి అంటూ, విమల్ కేసర పలుకులు అంటే ఏదైతే ఇస్తున్నారో పాన్ మసాలాది బయట 5 రూపాయలకు దొరుకుతుంది. అంటే తప్పుదారి పట్టించారు. వీళ్ళు హీరోలుగా ఉంటూ సమాజంలో కొన్ని కోట్ల మంది ప్రభావితం చేసే విధంగా ఒక దిక్కుమాలిన యాడ్లో నటించారు అంటూ ఐ థింక్ సంజయ్ సింగ్ అనుకుంటా, అతను జైపూర్ వినియోగదారుల ఫోరాన్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు క్రాస్ చెక్ చేసి వినియోగదారుల యొక్క ఫిర్యాదుల యొక్క పరిష్కార వేదిక ఉంది కదా, వాళ్ళు రేపు మార్చి 19వ తారీఖున వచ్చి మీరు ఏమని చెప్తారో చెప్పండి. ఎవరెవరికి చెప్పారు? అజయ్ దేవగన్కి, షారూక్ ఖాన్కి, టైగర్ ష్రాఫ్కి, జేబీ ఇండస్ట్రీస్ విమల్ తయారు చేసే బ్యాచ్ మొత్తానికి నోటీసులు ఇచ్చారు. వీళ్ళు కనుక రాకపోతే కఠించారు. సో వీళ్ళకున్న పాసిబిలిటీ ఏంటి? వీళ్ళు వెళ్ళకపోయినా వీళ్ళ ప్రతినిధిని అక్కడ పంపించాల్సి ఉంటుంది. సో విషయం మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది. మహేష్ బాబు పాన్ బహార్లో కింద ఇలాచీ పలుకులు అన్నట్టుగా ఇది ఉంటుంది. నిజంగా ఆ పాన్ మసాలాలో ఇలాచీ ఉంటుంది, యాలకులు ఉన్నాయి కదండి అని తప్పించుకోవచ్చు. బట్ అది పాన్ మసాలా వాళ్ళు తినరు. రీసెంట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక సెలబ్రిటీ, ఒక యాడ్, ఒక మోడల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ వస్తువునైతే ప్రమోట్ చేసినా అది వాడాలి. వాళ్ళు ఏ వస్తువు గురించి అయితే చెబుతూ ఉన్నారో దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, అందులో వీళ్ళు ఫ్లాట్ తీసుకొని ఉండాలా, లేదన్నప్పుడు అందులో వీళ్ళు వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయి ఉంటే అక్కడ ఏదైనా ఫ్రాడ్ జరిగితే వీళ్ళే రెస్పాన్సిబుల్ అవ్వాలి. అందుకే చిరంజీవి నమస్కారం పెట్టి రియల్ ఎస్టేట్కి దూరంగా వచ్చారు. కంటెంట్ రిలేటెడ్ యాడ్స్ ఇచ్చుకుంటా ఉన్నాడు. అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ జెప్టో అనుకుంటా, జెప్టో, మహేష్ బాబు వచ్చేసి మరలా అబీబస్, రిస్క్ లేనటువంటి ఓకే. అందుకే మహేష్ బాబు పాన్ మసాలాకి గుడ్ బై చెప్పేశాడు. ఇలా వ్యతిరేకత వచ్చింది. అక్షయ్ కుమార్ గుడ్ బై చెప్పాడు. అభిషేక్ బచ్చన్ గుడ్ బై చెప్పేశారు. సో వీడియో క్లోజ్ చేసిన మరలా చెప్తున్నా, ఇంకా మీలో ఎవరన్నా కానీ వచ్చిన డబ్బులతో మంచి చేస్తారు, వాళ్ళ యాడ్లు నడిచిన తప్పేంటి, అంత దరిద్రంగా అయితే ఉండకండి. అజయ్ దేవగన్ చేసిన యాడ్ చూసి ఒక అతను ఘోరంగా గుట్కాలు దిగి చచ్చితే వాళ్ళ కొడుకు అజయ్ దేవగన్ కోట్ చేస్తూ, మీరంటే ప్రాణం అంటారు మా నాన్నగారు, మిమ్మల్ని చూసి అలాగే మా బాబు తిన్నాడు, చివరికి చచ్చాడు, ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అలాగే కూల్ డ్రింక్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ఇస్తున్నాడు కదా, థమ్స్అప్ కరెక్ట్ కాదండి. ఆ థమ్స్అప్ కానీ తప్పదు, వీళ్ళే నటిస్తారు అని మీరు అన్నా కానీ మన కంట్రోల్లో ఉండాలి. అండ్ వాళ్ళు డబ్బులు వస్తాయని చెప్పేసి ఎది పెడితే చేయొద్దు. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఈ వీడియో ఇచ్చి అవును కదా మీరే క్రాస్ చెక్ చేసుకోండి. మరలా చెప్తున్నా,
ఇక మీదట ఏ యాడైనా సరే నటించేటువంటి సెలబ్రిటీలు ఎవరైనా సరే మీరు పూర్తి బాధ్యత వహించాలని తెలుసుకుని మాత్రం నటించండి.